స్మితా సబర్వాల్ నోటీస్ తీసుకుంది, తనను విచారణకు పిలిచారు పోలీసులు, విచారణకు అటెండ్ అయింది. ఆమె అడిగిన పాయింట్ కరెక్ట్ పాయింట్. ఏమని? 2000 మంది అదే పోస్టు రీట్వీట్ చేశారు, 2000 మందిని ప్రశ్నిస్తారా? సచ్చినా ప్రశ్నించదు ప్రభుత్వం. స్మితా సబర్వాల్ మీద ఒక కక్ష. వీళ్ళిద్దరూ అప్పుడు ఇద్దరు అధికారినులు కాస్త చిరొక పార్టీకి సపోర్ట్ అయ్యి, ఇప్పుడు ఒక అధికారిని కాంగ్రెస్ హయాంలో కీలక పాత్ర, బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్రధారిని కాబట్టి స్మితా సబర్వాల్ వేధించాలి. ఇదేంటో అధికారులకు ఉండేటటువంటి జలసీలు ఏంటో నెంబర్ 1. రెండోది, ప్రభుత్వానికి ఇదేంటో అర్థం కానటువంటి పరిస్థితి. నోటీసులు ఇచ్చి విచారించారు. ఒకటి, ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టినందుకు విచారించడమే కరెక్ట్ అనుకుందాం. మరి సుప్రీంకోర్టు ఏమన్నాం? సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కదా, అట్లాగే హైకోర్టు క్వశ్చన్ చేసింది కదా. అక్కడ చట్ల గురించి సమాధానాలకు సంబంధించి వాళ్ళకేమని సమాధానం చెప్దాం? ఎంతమంది నోళ్ళు మూయిద్దాం? ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? ప్రజాస్వామ్యయుతమైన వాతావరణమేనా? కేసీఆర్ అలా ప్రజాస్వామ్యయుత వాతావరణాన్ని నాశనం చేశాడు, అందరినీ బెదిరించాడనే కదా ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది. అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తే ప్రయోజనం ఏంటి?